హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు CA 360. ఈ స్పెషల్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రామ్సర్ సైట్స్. రామ్సర్ చిత్తడి నేలలు అంటాము. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కొన్ని ఏరియాస్ నుండి మనం జనరల్ స్టడీస్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే రాల్సిందే. అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రామ్సర్ సైట్స్. ఇక్కడ కంటెక్స్ట్ ఎందుకు ఈ టాపిక్ని మీ ముందుకు స్పెషల్ వీడియోగా తీసుకురావడం జరిగింది అంటే 2026 జనవరి 31వ తేదీన భారతదేశంలో 2 చిత్తడి నేలలకు, 2 వెట్లాండ్స్కి రామ్సర్ గుర్తింపు అనేది దక్కడం జరిగింది. ఆ 2 చిత్తడి నేలల పేర్లేంటి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, మరి ఆ 2 చిత్తడి నేలలకు రామ్సర్ గుర్తింపు రావడంతో భారతదేశంలో 98కి చేరింది రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా ఈ టాపిక్ నుండి మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇక ఈ వీడియోలో మనం ఏ పాయింట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తామంటే 2026 వరల్డ్ వెట్లాండ్స్ డే థీమ్ ఏంటి, మరియు 2026 జనవరి 31వ తేదీన భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సర్ గుర్తింపు పొందిన ఆ 2 చిత్తడి నేలల పేర్లేంటి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, మరియు 2025 సంవత్సరంలో రామ్సర్ సైట్స్ అనే టాపిక్ ఎన్నిసార్లు మనం వార్తల్లో చూడడం జరిగింది, మరియు 2025 సంవత్సరంలో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో, వాటి పేర్లు, లొకేషన్ అండ్ పోటీ పరీక్షల కోణంలో ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన కొన్ని రామ్సర్ సైట్స్ గురించి. ఇక రామ్సర్ సైట్స్ సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్, స్టాటిక్ ఇన్ఫర్మేషన్. ఇకపోతే 1971 1971 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన, ఇయర్ గుర్తుంచుకోండి, డేట్ గుర్తుంచుకోండి, 1971 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన అంతర్జాతీయ స్థాయిలో సిగ్నిఫికెన్స్ ఉన్న ఒక టాపిక్ రామ్సర్ కన్వెన్షన్. రామ్సర్ కన్వెన్షన్ అనేది జరిగింది. రామ్సర్ అనేది, ఆ రామ్సర్ అనే వర్డ్ ఒక నగరం పేరు. ఆ నగరం ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్ దేశంలో ఉంది. అక్కడ ప్రపంచ దేశాలు అంతర్జాతీయ స్థాయిలో తీసుకున్న ఒక నిర్ణయం చిత్తడి నేలలని, వెట్లాండ్స్ని సంరక్షించడము. అలా ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. డేస్ అండ్ థీమ్స్లో కూడా ఈ పాయింట్ ఇంపార్టెంటే. మరి 2026 సంవత్సరానికి గాను వరల్డ్ వెట్లాండ్స్ డే థీమ్ ఏంటి అంటారు. అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, డేస్ అండ్ థీమ్స్ ఈ టాపిక్ చదువుతున్నప్పుడు థీమ్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేట్ చేయకండి. ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో థీమ్స్ని గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంవత్సరం ఇవ్వడానికి థీమ్ ఏంటంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనేది 2026 ఫిబ్రవరి 2 అంటే వరల్డ్ వెట్లాండ్స్ డే థీమ్. ఇకపోతే పోటీ పరీక్షల కోణంలో కొన్ని ఏరియాస్ నుండి మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అందులో ఉదాహరణకి తీసుకుంటే యునెస్కో రిలేటెడ్ టాపిక్స్ కానివ్వండి, ఇక మన భారతదేశం విషయానికి వస్తే GI ట్యాగ్స్కి సంబంధించి కానివ్వండి, ఇక జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ పైన కానివ్వండి, అంటే బీచ్లకు ఇచ్చే అంతర్జాతీయ గుర్తింపు. ఇక రామ్సర్ గుర్తింపు అనేది దేనికి ఇస్తారంటే చిత్తడి నేలలకు ఇస్తారు. వెట్లాండ్స్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించడం, ప్రాముఖ్యత తీసుకురావడము. ఇకపోతే ఫస్ట్ వెట్లాండ్స్ సంబంధించి ఇప్పుడు సందర్భం ఏమన్నాను, 2026 జనవరి 31వ తేదీన భారతదేశంలో 2 చిత్తడి నేలలకు రామ్సర్ గుర్తింపు అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత దక్కిందన్నాను కదా. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఎవరు, భూపేందర్ యాదవ్ గారు అనౌన్స్ చేశారు. భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ఒక చిత్తడి నేలకి మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిత్తడి నేలకి రామ్సర్ గుర్తింపు మంజూరైందని చెప్పేసి ఆ గుర్తింపుతో 98కి చేరింది భారతదేశంలో రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2026 జనవరి 31వ తేదీన గుర్తింపు పొందిన పాట్నా బర్డ్ శాంక్చురీ, రామ్సర్ గుర్తింపు పొందిన పాట్నా బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు, ఉత్తరప్రదేశ్. గుర్తు పెట్టుకోండి. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అభ్యర్థి కన్ఫ్యూజన్కి లోనయ్యే అవకాశం ఉంది. కన్ఫ్యూజ్ అవుతాడు. ఎందుకు అంటే ఇక్కడ పాట్నా అనే వర్డ్ చూడగానే ఎస్ పాట్నా బర్డ్ శాంక్చురీ అని అడిగాడు. ఇది ఖచ్చితంగా పాట్నా అంటే సిటీ బీహార్లో కదా, ఆప్షన్లో ఫస్ట్ బీహార్ ఇస్తాడు.
సో బీహార్ కాదు, గుర్తుపెట్టుకోండి. పాట్నా బర్డ్ శాంక్చురీ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడైతే మనం కన్ఫ్యూజన్కి లోనయ్యే అవకాశం ఉంటుందో అక్కడ ఎక్కువగా స్ట్రెస్ చేయాలి. ఆ పాయింట్స్ని మీకు మరీ మరీ చెప్తున్నాను. ఇదొకటి. మరియు ఛారీ ధాండ్ అనేది ఒక చిత్తడి నేల. ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో, మనం రన్ ఆఫ్ కచ్ ప్రాంతం ఉంటుంది కదా, ఆ సమీపంలో. సో ఛారీ ధాండ్ చిత్తడి నేలకి రామ్సర్ గుర్తింపు దక్కింది. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో. రామ్సర్ చిత్తడి నేలల గురించి డైరెక్ట్ పాయింట్ అడుగుతాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రాంతం పేరు ఇస్తాడు, ఏ రాష్ట్రంలో ఉంది అంటాడు. ఆ రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేల ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతాడు. ఇక కొన్ని సూపర్లేటివ్ టాపిక్స్ని కూడా మనం ఇక్కడ చూడాలి. భారతదేశంలో వీటి గుర్తింపుతో, ఈ రెండింటి గుర్తింపుతో రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య 98కి చేరింది అన్నాను కదా. అత్యధిక రామ్సర్ చిత్తడి నేలలు కలిగిన రాష్ట్రం ఏది అంటారు. తమిళనాడు. గుర్తుపెట్టుకోండి, తమిళనాడు 20 ఉన్నాయి అక్కడ. అంటే తమిళనాడు రాష్ట్రంలో 20 చిత్తడి నేలలు రామ్సర్ గుర్తింపుతో ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అన్నట్టు. ఇక చిత్తడి నేలల పరంగా 2వ స్థానము ఏ రాష్ట్రం ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో 11 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక మరి భారతదేశము రామ్సర్ కన్వెన్షన్ పైన ఎప్పుడు సంతకం చేసింది, ఎప్పుడు చేరింది రామ్సర్ కన్వెన్షన్లో అని అడుగుతారు ఎగ్జామినేషన్లో. February 1st, 1982. February 1st, 1982. మరి భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన మొట్టమొదటి చిత్తడి నేలలు ఏవి అంటారు. 2 గుర్తుంచుకోండి. ఒకటి ఒడిషా రాష్ట్రంలోని చిల్కా లేక్, 2వది రాజస్థాన్ రాష్ట్రంలోని కియోల్దియో. ఈ 2 కూడా భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన మొట్టమొదటి ప్రాంతాలు, చిత్తడి నేలలు. ఇకపోతే భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ చిత్తడి నేల ఏది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి వచ్చే సుందర్బన్స్ అతిపెద్ద రామ్సర్ చిత్తడి నేల. ఇక అతి చిన్న రామ్సర్ చిత్తడి నేల అయితే భారతదేశంలో అంటే రేణుకా వెట్లాండ్. అది ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, గుర్తుంచుకోండి. ఇక్కడ రామ్సర్ గుర్తింపు అంటే ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో చిత్తడి నేలలను సంరక్షించడము. ఓకేనా. ఇక ఈ టాపిక్ మన భారతదేశం విషయానికి వస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ పరిధిలోని అంశము. అందుకే January 31st, 2026 రోజున కన్సర్న్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. ఇక పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఏంటంటే 2025 సంవత్సరంలో 11 చిత్తడి నేలలకు రామ్సర్ గుర్తింపు అనేది రావడం జరిగింది. మన భారతదేశంలోని 11 చిత్తడి నేలలకు 2025 సంవత్సరంలో రామ్సర్ గుర్తింపు వచ్చింది. ఆ 11 పేరు గుర్తుంచుకోవాలి, ఏ రాష్ట్రంలోనే చూడాలి. రామ్సర్ సైట్స్ అనే టాపిక్ని మనం 2025లో చూసాము. ఒకటి February 2nd సందర్భంగా, అంటే వరల్డ్ వెట్లాండ్స్ డే సందర్భంగా 4 రామ్సర్ సైట్స్ న్యూస్లో ఉన్నాయి. ఆ తర్వాత June 5th సందర్భంగా, అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా వార్తల్లోకి వచ్చింది ఒకసారి. ఆ తర్వాత సెప్టెంబర్ మంత్లో న్యూస్లోకి వచ్చింది ఒకసారి. తర్వాత అక్టోబర్ మంత్లో రామ్సర్ సైట్స్ అనే ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ మంత్లో కూడా రామ్సర్ సైట్స్ అనే టాపిక్ న్యూస్లోకి వచ్చింది. మొత్తం 11 రామ్సర్ సైట్స్ 2025 సంవత్సరంలో న్యూస్లో ఉన్నాయి. వాటిపైన కూడా మనం ఫోకస్ చేసి తీరాల్సిందే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో January 31st, 2026 రోజుననేమో 2 వాటి రెండింటి పేరు గుర్తుంచుకోండి. ఒకటేమో పాట్నా బర్డ్ శాంక్చురీ యూపీ, ఛారీధాండ్ వెట్లాండ్ ఇది ఎక్కడ ఉంది, గుజరాత్. ఓకేనా. వీటితో 98 చేరింది రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య మన భారతదేశంలో. ఇక 2025 సంవత్సరంలో భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలల పేర్లను చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. సో 2020లో గుర్తింపు పొందిన ఇతర రామ్సర్ సైట్స్ భారతదేశంలో డిసెంబర్లో రాజస్థాన్లోని అల్వార్ జిల్లా సిలిసేర్ లేక్ ఎక్కడుందంట, రాజస్థాన్. నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్. ఓకేనా. బిలాస్పూర్ సమీప కోప్రా జలాశయం ఏమో ఛత్తీస్గఢ్లో ఉంది. ఇకపోతే అల్వార్ డిస్టిక్ రాజస్థాన్లోనేమో సిలిసేర్ లేక్ ఉంది. అవి 2 కూడా డిసెంబర్ 2025లో రామ్సర్ గుర్తింపు పొందినాయి మన భారతదేశంలో, గుర్తుంచుకోండి. ఇకపోతే 6 చేరికతో
డిసెంబర్ ఎండ్ వరకు మనం అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ 2025 మనం క్యాలెండర్ ఇయర్ ముగించుకున్నాం కదా, డిసెంబర్ 2025 వరకు భారతదేశంలో చిత్తడి నేలల సంఖ్య, రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య 96గా ఉండేది. ఆ 96 ఎలా వచ్చిందంటే ఈ రెండింటి చేరికతో. ఇక అంతకుముందు 2025 అక్టోబర్ నెలలో గోగాబీల లేక్ రామ్సర్ గుర్తింపు పొందింది. ఇది ఎక్కడుందంటే బీహార్లో ఉంది గుర్తింపు, ఓకేనా. ఇక సెప్టెంబర్ నెలలో రామ్సర్ గుర్తింపు పొందిన 2 చిత్తడి నేలలు, వాటి పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. గోకుల్ లేక్ లేదా గోకుల్ జలాశయం, అదేంటంటే బక్సర్ జిల్లాలో ఉంది, బక్సర్ జిల్లా బీహార్. ఉదయ్పూర్ ఝీల్, ఇది వెస్ట్ చంపారణ్ డిస్టిక్ బీహార్లో ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా భారతదేశంలో 2 చిత్తడి నేలలకి రామ్సర్ గుర్తింపు వచ్చింది. అప్పుడేమొచ్చినాయి అంటే మేనార్ ఉదయ్పూర్, నెక్స్ట్ కిచాన్ ఫలోది, ఈ 2 కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఇక ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2 సందర్భంగా భారతదేశంలో గుర్తింపు పొందిన 4 చిత్తడి నేలలు ఏంటంటే, ఒకటి సకరకోటై బర్డ్ శాంక్చురీ తమిళనాడు, తీర్థంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడు, కేచియపల్లి చిత్తడి నేల సిక్కిము, ఉద్వా లేక్ జార్ఖండ్, ఓకేనా. ఈ 4 గుర్తుంచుకోండి. +2 +2 +1 +2 ఎన్ని వచ్చేసేసినాయి? 4 6 8 +3 11. 2025 సంవత్సరంలో 11 చిత్తడి నేలలకి భారతదేశంలో రామ్సర్ గుర్తింపు అనేది రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. వీటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. ఈ 11కి తోడు జనవరి 2026లో గుర్తింపు పొందిన ఆ 2, ఓకేనా. ఇకపోతే రామ్సర్ చిత్తడి నేలకు సంబంధించి కొన్ని స్టాటిక్ పాయింట్స్. భారతదేశంలో గుర్తింపు పొందిన తొలి రామ్సర్ సైట్స్ ఏంటంటే ఒడిషా రాష్ట్రంలోని చిల్కా లేక్, ఇది బ్రాకిష్ వాటర్ లేక్, ఆసియాలో అతిపెద్దది. నెక్స్ట్ కియోల్దియో నేషనల్ పార్క్ రాజస్థాన్, భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన మొట్టమొదటి చిత్తడి నేలలు. ఇక అత్యధిక రామ్సర్ చిత్తడి నేలలు కలిగిన రాష్ట్రాలను కనుక అబ్జర్వేషన్ అనుకోండి, ర్యాంకింగ్స్ ఇచ్చామనుకోండి, తమిళనాడు టాప్ 20 ఉన్నాయి అక్కడ, ఉత్తరప్రదేశ్ సెకండ్. ఈ రోజుతో కలుపుకొని మనం అబ్జర్వ్ చేస్తే పట్నా బర్డ్ శాంక్చురీ అనేది దాంతో కలుపుకొని 11. ఇక దేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్, అతి చిన్నది ఏంటిది రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్. ఇక ప్రపంచంలో కనుక మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, ప్రపంచంలో 3వ స్థానంలో భారత్ ఉంది. అత్యధిక రామ్సర్ సైట్స్ కలిగిన దేశాలకు కనుక మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, భారత్ 3వ స్థానంలో ఉంది, ఆసియాలో మొదటి స్థానంలో ఉంది. అత్యధిక రామ్సర్ సైట్స్ కలిగిన దేశం భారతదేశం అని. రామ్సర్ సైట్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలు. రామ్సర్ ఒప్పందం 1971లో రామ్సర్ ఇరాన్లో జరిగింది, యునెస్కో ఆధ్వర్యంలో, ఓకేనా. ఫైన్. ఇక భారతదేశం రామ్సర్ ఒప్పందంలో చేరిన తేదీ 1982 ఫిబ్రవరి 1. వెరీ ఇంపార్టెంట్, ఇందాక మీకు ఓరల్లో చెప్పాను కదా అదే పాయింట్. ప్రస్తుతం ఏమున్నాయి 98కి చేరింది రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య. మొత్తం విస్తీర్ణం వచ్చేసేసి అరౌండ్ 14 lakh hectares. భారతదేశంలో రామ్సర్ చిత్తడి నేలల విస్తీర్ణాన్ని కనుక అబ్జర్వ్ చేసి ఇంత ఉందంట. ఫైన్. ఇక రామ్సర్ సైట్లలో ఆసియాలో మొదటి స్థానంలో భారత్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా అయితే 3వ స్థానంలో ఉంది. యూకే మొదటి స్థానంలో ఉంది, మెక్సికో 2వ స్థానంలో ఉంది, భారత్ 3వ స్థానంలో. ఫైన్. 2012లో భారతదేశంలో రామ్సర్ సైట్స్ 26 ఉండే 2012 వరకు. ఆ తర్వాత గణనీయంగా పెరిగినాయి. 2026 నాటికి 98కి చేరింది. అందులో 56 చిత్తడి నేలలకు రామ్సర్ గుర్తింపు అనేది 2020 తర్వాతనే జరిగిందంట. ఈ మధ్య ఎక్కువగా రామ్సర్ గుర్తింపుల గురించి మనం వార్తలు చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా రామ్సర్ గురించి రెగ్యులర్గా క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక ఇప్పుడు ఏం చేద్దామంటే భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలల పేర్లు చెప్తాను. పోటీ పరీక్షల కోణంలో డైరెక్ట్ అడుగుతున్నారు. ఏ రాష్ట్రంలో ఏ రామ్సర్ సైట్ ఉంది డైరెక్ట్గా చూడండి, ఓకేనా. ఇంతకుముందు మీకు చెప్పినవనే కదా, వాటిని మినహాయించి చెప్తున్నాను. అస్సాం రాష్ట్రము దీపౌర్ బిల్ రామ్సర్ సైట్ ఏ రాష్ట్రంలో ఉందంటారు? అస్సాం. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లేరు లేక్, బీహార్ రాష్ట్రంలో కబార్టల్ వెట్లాండ్, గోవాలో నందా లేక్, గుజరాత్లో ఖిజాడియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ, తోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వద్వానా వెట్లాండ్. హర్యానా రాష్ట్రంలో బిందవాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ,
సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. హిమాచల్ ప్రదేశ్లో చందేట్టల్ వెట్లాండ్, పోంగ్ డ్యామ్ లేక్, రేణుకా వెట్లాండ్. జమ్మూ అండ్ కాశ్మీర్లో హొకెరా వెట్లాండ్, హైగమ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్, షాల్బాగ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్ అండ్ సురిన్సర్ మన్సర్ లేక్ అండ్ ఉలార్ లేక్. కర్ణాటకలో ఆగనాష్ని ఎస్చువరీ అండ్ అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, మగడికేరే కన్జర్వేషన్ రిజర్వ్, రంగంతిట్టు బర్డ్ శాంక్చురీ. కేరళలో అష్టముడి వెట్లాండ్ అండ్ సస్తంకోట్టా లేక్, వెంబనాడ్ కోల్ వెట్లాండ్. లడఖ్లో సోకర్ వెట్లాండ్ కాంప్లెక్స్, సో మిరిది లేక్. సో టీఎస్ఓ అనే పదం వచ్చిందంటే లడఖ్. మధ్యప్రదేశ్లో భోజ్ వెట్లాండ్స్, సఖ్యాసాగర్, సిర్పూర్ వెట్లాండ్, యశ్వంత్ సాగర్. మహారాష్ట్రలో లోనార్ లేక్, నందూర్, మదమేశ్వర్, తానే క్రీక్. మణిపూర్లో లోక్టక్ లేక్, మిజోరంలో పాలా వెట్లాండ్, ఒడిశాలో అన్సుపా లేక్, భితర్కనికా మ్యాంగ్రోవ్స్, చిల్కా లేక్, హీరాకుడ్ రిజర్వాయర్, సట్కోసియా జార్జ్, తంపారా లేక్. పంజాబ్లో బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్, హరికే లేక్, కంజ్లీ లేక్, కేశోపూర్ మియానీ కమ్యూనిటీ రిజర్వ్, నంగల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రోపార్ లేక్. రాజస్థాన్లో కియల్డియో గనా నేషనల్ పార్క్, సాంబార్ లేక్. తమిళనాడులో చిత్రంగుడి బర్డ్ శాంక్చురీ, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరైన్ బయోస్ఫియర్ అండ్ కంజిరంకులం బర్డ్ శాంక్చురీ, కరైవెట్టి బర్డ్ శాంక్చురీ, కరికిలి బర్డ్ శాంక్చురీ అండ్ కూతంకులం బర్డ్ శాంక్చురీ, లాంగుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, పల్లికరణి మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్, పిచవరం మ్యాంగ్రోవ్, పాయింట్ క్యాలిమేరే వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ శాంక్చురీ, సుచింద్రం తెరూర్ వెట్లాండ్ కాంప్లెక్స్ అండ్ ఉదయ మార్తండపురం బర్డ్ శాంక్చురీ, వడువూర్ బర్డ్ శాంక్చురీ అండ్ వేదాంతగల్ బర్డ్ శాంక్చురీ, వెల్లోడ్ బర్డ్ శాంక్చురీ అండ్ వెంబనూర్ వెట్లాండ్ కాంప్లెక్స్. ఉత్తరప్రదేశ్లో బఖీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హైదర్పూర్ వెట్లాండ్ అండ్ నవాబ్గంజ్ బర్డ్ శాంక్చురీ, పార్వతీ ఆగ్రా బర్డ్ శాంక్చురీ, సమన్ బర్డ్ శాంక్చురీ అండ్ సమస్పూర్ బర్డ్ శాంక్చురీ, సండి బర్డ్ శాంక్చురీ, సరై నవర్ జీల్, సుర్ సరోవర్, అప్పర్ గంగా రివర్. త్రిపురలో రుద్రసాగర్ లేక్. ఉత్తరాఖండ్లో అస్సాం కన్జర్వేషన్ రిజర్వ్. వెస్ట్ బెంగాల్లో ఈస్ట్ కోల్కతా వెట్లాండ్స్, సుందర్బన్స్ వెట్లాండ్స్. ఓకేనా? ఇవేవైతే ఉంటాయో ఇప్పుడు మీకు లిస్ట్ చెప్పాను కదా, అవి రెగ్యులర్గా న్యూస్లోకి ఉంటున్నాయి. నేను ఏవైతే చెప్పానో 98కి 98 గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు. నేను చెప్పినవన్నీ గుర్తుంచుకోండి. అండ్ 2025 సంవత్సరంలో వార్తలు నిలిచిన రామ్సర్ చిత్తడి నేలలు మొత్తం 5 సార్లు వార్తల్లోకి వచ్చినాయి అన్నాను. 2025 సంవత్సరంలో రామ్సర్ సైట్స్ గుర్తింపు అనేది 5 సార్లు న్యూస్లో ఉంది. 11 రామ్సర్ సైట్స్ గుర్తుపెట్టుకోండి. మరియు 2026 సంవత్సరం జనవరి 31 రోజున రికగ్నిషన్ రెండింటికి రావడం జరిగింది. వాటిని గుర్తుంచుకోండి. ఇక రామ్సర్కి సంబంధించి ఫిబ్రవరి 2 డేట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు ఫిబ్రవరి 2నే వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము? 1971 భారతదేశం రామ్సర్ కన్వెన్షన్ పైన ఎప్పుడు సంతకం చేసింది? ఫిబ్రవరి 1, 1982. అదొకటి. ఇక రామ్సర్ చిత్తడినేలకు సంబంధించి కొన్ని స్టాటిక్ పాయింట్స్. అతి పెద్దదేంటి, అతి చిన్నదేంటి, ప్రపంచంలో అత్యధిక రామ్సర్ చిత్తడినేలు కలిగిన దేశం ఏది, భారతదేశం ఏ స్థానంలో ఉంది, ఆసియా ఖండంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఇటువంటి పాయింట్స్ ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా రామ్సర్ సైట్స్ నుండి మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సింది. అందుకే అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ని మన CA 360 కోర్స్ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ వీడియోగా అందించాను. సో ఇదంతా కూడా మీకు పీడిఎఫ్లో కూడా ఇస్తాను. పీడిఎఫ్ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాస్ విన్నాక చదవండి. ఓకేనా? మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.